హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో కూడా వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మీకు టైం చూడండి, పక్కన స్క్రీన్ మీద 8:19 అయింది. ఈ టైంకి నేను వీడియో రికార్డ్ చేస్తున్నానేంటి, బాగా లేట్ అయింది కదా, మీ అందరికీ డౌట్ రావచ్చు. నిజానికి నేను ఈరోజు ఊహించని పరిస్థితులు, ఊహించిన కష్టాలు. 7 గంటలకు వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేశా. 7:40కి అయిపోయింది వీడియో రికార్డింగ్. వెళ్ళి మెమరీ కార్డు తీసుకెళ్ళి నేనే రెండరింగ్ పెట్టుకుంటాను. మార్నింగ్ టైంలో స్టాఫ్ ఉండరు. వెళ్ళేసరికి ఫైల్ కనిపించలా, కరెక్ట్ అయింది. మెమరీ కార్డులో ఫైల్ లేదు, మెమరీ కార్డు కరెక్ట్ అయిపోయింది. అరే ఏంటి ఎంత పని జరిగింది, 40 నిమిషాలు వీడియో వేస్ట్ అయిపోయింది. అప్పటికే కంఠశ్వాస, కాళ్ళు నొప్పులు అన్నీ కూడా. మార్నింగ్ న్యూస్ అనాలిసిస్ చేసేసరికి చాలా ఇబ్బంది అవుద్ది, ఎందుకంటే నాన్ స్టాప్గా చెప్పేది. రోజంతా నేను మాట్లాడుతూనే ఉంటాను వీడియోలో. మార్నింగ్ న్యూస్ అనాలిసిస్ నాన్ స్టాప్గా చెప్పాలి. ఆ 40 నిమిషాలు వీడియో పోయింది. మళ్ళీ స్టార్ట్ చేశా. 7:45కి మళ్ళీ వీడియో చేశా. ఈసారి షార్ట్ కట్లో చేద్దామని చెప్పి ఒక 20 నిమిషాలు వీడియో చేశాను. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను ఫ్లోలో. అది కూడా పెట్టేసరికి నాకు ఆ డిస్టర్బెన్స్ అది మైండ్లో ఉండిపోయి అది మ్యూట్లోకి వెళ్ళిపోయింది. కెమెరా అంటే మైక్ నేను కనెక్ట్ చేయలేదు, మ్యూట్లో పోయింది. అలా ఆ 20 నిమిషాల వీడియో కూడా పోయింది. అంటే ఒకసారి డిస్టర్బెన్స్ జరిగితే ఇంకా అది ఎలా రిపీట్ అవుద్ది అనే దానికి చెప్తున్నాను. ఇంకా నాకు వీడియో చేయడం ఇంట్రెస్ట్ లేదు. 2 వీడియోలు పోయాయి. గంట సేపు వీడియో నేను మాట్లాడింది పోయింది. చిరాకు వచ్చింది, చాలా అప్సెట్ అయ్యాను. ఇంకా చెయ్యనులే ఈ పూటకి, ఒక మెసేజ్ పెట్టేస్తాను అనుకొని వెళ్ళిపోయాను. కానీ కిందకి వెళ్ళిపోయిన తర్వాత మనసంటితే లాగుతుంది. చాలామంది అడుగుతారు, సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తారు, ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. ఆల్రెడీ మొన్న ఒక 1 వీక్ బ్యాక్ ఒక వీడియో మిస్ అయ్యాను, ఒక రోజు మిస్ అయ్యాను, చేయలేదు. మళ్ళీ ఇర్రెగ్యులర్ అనుకుంటారు, ఇర్రెస్పాన్సిబుల్ అనుకుంటారు, మాట వచ్చేస్తుంది. సరే ఎన్ని కష్టాలు పడైనా చేసి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్తున్నాను. ఇదేమీ ఏమనుకోవద్దు. ఒకరోజు అంతే చాలా ఇబ్బంది అయిందనమాట నాన్ స్టాప్గా అలా చెప్పేసరికి. అందులోకి కోట శ్రీనివాసరావు మరణం. మార్నింగ్ లేచేసరికి ఆ సాడ్ న్యూస్. నాకు తెలిసినంత వరకు మా జనరేషన్లో, అంటే ఈ 1990s కిడ్స్, 85 నుంచి 2000 మధ్యలో పుట్టిన వాళ్ళకి కోట శ్రీనివాసరావు గారు అద్భుతమైన నటుడు. ఆయన నటన, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన గెటప్లు, అసలు కామెడీ చేయాలన్నా, విలనిజం చేయాలన్నా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయాలన్నా, తండ్రిగా చేయాలన్నా, సపోర్ట్ రోల్స్ చేయాలన్నా, ఏదైనా సరే. గణేష్ సినిమాలో ఆయన చేసిన నటన, చివరి క్లైమాక్స్లో ఆయన ఆసుపత్రిలో ఉంటాడు చూడండి, ఆ నటన ఇప్పటికీ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది. ప్రతి ఘటన సినిమాలో ఆయన డైలాగులు, ఆయన సీన్లు ఇప్పటికీ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటాయి. మామగారు అండ్ ఇంకొన్ని సినిమాల్లో బాబు మోహన్తో కలిపి చేసిన ఆయన కామెడీ ఇప్పటికీ కూడా మనకు గుర్తుంటూనే ఉంటుంది. ఇప్పటికీ యూట్యూబ్లో చూసి నవ్వుకుంటాం. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే లాంటి సినిమాల్లో తండ్రి పాత్రలో ఆయన జీవించిన తీరు, అండ్ నువ్వు వస్తావనే సినిమాలో నాగార్జునకి సన్నిహితుడిగా బాబాయ్ అనుకుంటా కదా, ఆ క్యారెక్టర్లో ఆయన పండించిన హావభావాలు, ఇలా చాలా క్యారెక్టర్లు చేశాడు ఆయన. 750కి పైగా సినిమాలు. విలక్షణ నటుడు, అద్భుతమైన టైమింగ్, కామెడీ అయినా విలనిజమైన ఏదైనా సరే ఇట్టే పండించగలడు ఆయన. సో ఆయన మరణం అప్సెట్ అయ్యాం. మేబీ నాకు తెలిసి ఆ టైంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అప్సెట్ అవుతారు. మన చిన్నప్పుడు ఆయన సినిమాలో చూస్తూ పెరిగాం. ఏ సినిమాలో చూసినా ఒక రకంగా ఆయనే కనిపిస్తారు. ఆయన, బ్రహ్మానందం, బాబు మోహన్ ఎక్కువ. సరే అది పక్కన పెట్టేద్దాం. ఇంకా విషాదం. సరే, న్యూస్ పేపర్ అనాలిసిస్ ఒక 20 minutes చేస్తాను, స్ట్రైట్గా చెప్పేస్తాను, ఎక్కడా సోది లేకుండా చెప్తా. ఇప్పుడు వరకే సోది చెప్పానని మీకు అందరికీ అనిపించవచ్చు. సరే, వివేక కేసుపై అంతులేని తత్సారం అని ఒక వార్త ఈనాడులో బ్యానర్ వార్తగా వేశారు. అంటే వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో సిబిఐ దర్యాప్తు ఆగిపోయింది అని. సో వివేక కేసులో అంతులేని తత్సారం అని ఈనాడులో బ్యానర్ వార్త వేశారు. అంటే దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కేసు దర్యాప్తు ఆపేశారు అని వేశారు. కీలక దశలో దర్యాప్తు నిలిపేశారు. నిజమే. ఎందుకు ఇది జరిగింది అనేది మేబీ ఈనాడులో రకరకాల కారణాలు రాశారు. ఏ దశలో ఆపేశారని రాశారు. కానీ వాళ్ళు ఎందుకు ఆపేశారు అనేది పొలిటికల్ రీజన్ ఖచ్చితంగా ఉంటుంది. అంతర్గత కారణం ఒకటి ఉంటుంది, అది ఈనాడులో రాయలేరు. వాళ్ళకి తెలిసినా రాయరు, ఎందుకంటే వాళ్ళకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మళ్ళీ ఏ పార్టీ వాళ్ళు నొచ్చుకుంటారో, ఎవరు బాధపడతారో అని. కానీ నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న చాలామందికి రీజన్ తెలుసు, పొలిటికల్ రీజన్ ఏంటి అనేది. బీజేపీ వైసీపీ కాంప్రమైజ్. గతంలో అధికారంలో 5 ఏళ్ళు ఉన్నారు కదా, అప్పుడు వైసీపీకి బీజేపీకి కాంప్రమైజ్ జరిగి ఈ కేసు దర్యాప్తు చివరి దశలో ఆగిపోయింది. పెద్ద వికెట్ అరెస్ట్ దగ్గర ఆగిపోయింది. ఆ ఆగిపోవడం ఇంకా కొనసాగుతూనే ఉంది.
టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో కూడా కొన్ని కీలకమైన అంశాలు జగన్మోహన్ రెడ్డి గారితో కొన్ని అంశాల్లో లాలూచీకి బీజేపీ పెద్దలు ఒప్పించారు అంటారు ఇప్పటికీ కూడా కొంతమంది. షిరిడి సాయి జోలికి వెళ్ళకూడదు, వాళ్ళకి తిరిగి అలాగే కాంట్రాక్ట్లు ఇవ్వాలి. మేఘా వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, వాళ్ళకి తిరిగి అలాగే కాంట్రాక్ట్లు ఇవ్వాలి. వివేకానంద రెడ్డి గారి కేసు మళ్ళీ కెలకూడదు, కదపకూడదు. అలాగే కొన్ని ల్యాండ్ డీలింగ్స్, ల్యాండ్ ఇష్యూస్ జోలికి వెళ్ళకూడదు. ఇలా పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు ఇరుక్కుపోతారు, రాజకీయంగా ట్రబుల్, తీవ్రమైన ఇబ్బందుల్లోకి వెళ్తారు అనుకునే కేసుల జోలికి వెళ్ళకూడదు అని బీజేపీ వాళ్ళు మేబీ చంద్రబాబు గారితో ఒప్పందం చేసుకొని పొత్తుకు ఒప్పుకున్నారేమో. అందుకే ఈ కేసు దర్యాప్తును ఆపేశారేమో. చంద్రబాబు గారు ఇప్పటికీ మాట్లాడతారు, వివేకానంద రెడ్డి గారి కేసును మనం తిప్పికొట్టలేకపోయినాము, వాళ్ళే చంపేసి మన మీద వేస్తారు అని. మరి వాళ్ళే చంపేశారన్నప్పుడు వాళ్ళు పెద్ద తలకాయలను అరెస్ట్ చేయాలి కదా, చట్ట ప్రకారం ప్రూవ్ చేయాలి కదా. వెళ్ళలేదు, ఆగిపోయారు. సో అలా కొన్ని ఉన్నాయి. ఇక మద్యం ముడుపులతో దుబాయ్లో కంపెనీలు అని హవాలా ఏజెంట్ల ద్వారా 150 కోట్లు తరలించారని ఈనాడులో రాశారు. అండ్ ఆంధ్రజ్యోతిలో కూడా రాశారండి. సేమ్ ఇదే ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు. అదేంటంటే A9గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి దుబాయ్లో కంపెనీలు పెట్టాడంట. 150 కోట్లకు పైగా హవాలా మార్గంలో తరలించి మొత్తం 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగితే ఆ 3,500 కోట్లలో కొంత అమౌంట్తో ఎన్నికల్లో ఖర్చు చేశారు, సుమారుగా 250 కోట్లు. కొంత అమౌంట్తో విల్లాలు కొన్నారు, ఫ్లాట్లు కొన్నారు, సినిమాలు తీశారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. కొంత అమౌంట్ విదేశాలకు మళ్లించారు. కొంత అమౌంట్తో ఆఫ్రికాలో, టాంజానియాలో ఒక ఫ్యాక్టరీలు పెడదాం అనుకున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా సెటిల్ అవుదాం అనుకుంటూ పార్టీ కోసం ఫండింగ్ ఇస్తూ అలా అనుభవించారు అని సిట్ దర్యాప్తులో బయటకు వస్తూనే ఉంది. తాజాగా బయటకు వచ్చిన అంశం ఇది. ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇక 15వ తేదీ నాటికల్లా నామినేటెడ్ పోస్టుల జాబితాలు సిద్ధం చేయాలని సీఎం గారు చెప్పారు. ఫస్ట్ టైం రాజకీయ పార్టీ చరిత్రలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈవెన్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఇయర్ దాటినా సరే ఇప్పటికీ నామినేటెడ్ పదవులు భర్తీ చేయలేదు. వీళ్ళ వైఫల్యం అనుకోవాలా కాదా? నామినేటెడ్ పదవులు భర్తీకి సంవత్సరాలండి, నెలలండి, మ్యాక్సిమం 6 నెలలు సరిపోదండి. నామినేటెడ్ పదవులు భర్తీ చేయడానికి ఇంతకాలమా? ఆలయ కమిటీలు, మార్కెట్ కమిటీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఇతర సభ్యుల పోస్టులు, చైర్పర్సన్లు, చాలా పోస్టులు ఉన్నాయి. సో అవన్నీ 15వ తేదీ నాటికి ఇస్తామన్నారు. అదొకటి రాశారు. తర్వాత ఇంకో కీలకమైన అంశం అండి, అహ్మదాబాద్లో గత నెలలో ఘోరమైన విమాన ప్రమాదం జరిగింది కదా, ఎయిర్ ఇండియా. సో దానికి ప్రాథమిక కారణాలు ఏంటి అనేది ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే స్విచ్లు ఆఫ్ అయిపోయినాయి అంట. ఇంజిన్ స్విచ్లు ఉంటాయి. మనం కారో, బండో, ఏదో ఒకటి బస్సో రోడ్డు మీద వెళ్తుంటాం. ఇంజిన్ ఆగిపోతే ఏమవుద్ది? ఇంజిన్ ఆగిపోయినా సరే కింద రోడ్డు బేస్ ఉంటుంది కాబట్టి మన చేతిలో క్లచ్, గేర్లు అన్నీ మన కంట్రోల్లో ఉంటాయి కాబట్టి కొంత దూరం వెళ్ళాక మనం పక్కన ఆపుతాం. ఆపి ఇంజిన్ ఎందుకు ఆగిపోయింది అనేది చూస్తాం, అవసరమైతే ఆన్ చేసుకుంటాం. కానీ ఫ్లైట్ అలా కాదు. వాళ్ళు 500-600 కిలోమీటర్ల వేగంతో గాలిలో వెళ్తుంది. ఆ టైంలో ఇంజిన్ ఆగిపోతే ఫ్లైట్ ఉంటుందా? ఒక్క క్షణమైనా పైన ఉంటుందా? అదే జరిగింది. ఇంజిన్ ఆగిపోయింది అనూహ్యంగా. 2 ఇంజిన్లు ఉంటే 2 ఇంజిన్లు ఆగిపోయినాయి. ఒకదాన్ని ఆన్ చేశారు, ఇంకో రెండోది ఆన్ చేసేలోగా ఫ్లైట్ కూలిపోయింది. అది వాళ్ళ ప్రాథమిక నివేదికలో బయటకు వచ్చింది. ఇదే అన్ని పేపర్లో రాశారు. కిల్లర్ స్విచ్ అని, ఇంధన స్విచ్లు కట్ ఆఫ్, ఆగిపోయిన 2 ఇంజిన్లో అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ఏఐబి ప్రాథమిక నివేదిక. అలాగే పైలట్ల మధ్య డిస్కషన్ కూడా జరిగిందంట. నువ్వెందుకు ఆఫ్ చేసావంటే నువ్వెందుకు ఆఫ్ చేసావని అదొకటి ఇచ్చారు. ఒకసారి చెక్ చేస్తాను ఆగండి, ఫైలు వస్తుందో లేదో. ఇక జస్టిస్ మన సుప్రీంకోర్టు సిజేఐ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో నల్సార్ వేడుకలో పాల్గొన్నారు. అంటే న్యాయ విద్యార్థులకు పట్టాలు. సో దానిలో ఆయన పాల్గొని నైపుణ్యానికి విదేశీ విద్య ప్రామాణికం కాదు అని ఒక కీలకమైన మాట చెప్పారండి. టాలెంట్ ఉంటే మనం జడ్పీ హై స్కూల్లో చదివినా, మున్సిపల్ స్కూల్స్లో చదివినా, ఎంత మారుమూల గ్రామాల బడుల్లో చదివినా సరే టాలెంట్ ఉంటే ఆగదు, ఖచ్చితంగా పైకి వెళ్ళిపోతాం నైపుణ్యం ఉంటే. సో నైపుణ్యం లేని వాడికి మనం ఎంత విదేశాలకు పంపించినా, ఎంత కేంబ్రిడ్జ్ లాంటి యూనివర్సిటీల్లో చదివించినా సబ్జెక్ట్ లేని వాడికి ఏం చేస్తాం? అదే ఆయన చెప్పారు. నైపుణ్యానికి విదేశీ విద్య ఏమీ ప్రామాణికం కాదు, ఎక్కడ చదువుకున్నా సరే పైకి వస్తారు అని. అందుకే తల్లిదండ్రులు, మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు అప్పులు చేసి విదేశాలకు పంపించొద్దు పిల్లల్ని. అప్పులు స్కాలర్షిప్లు వస్తే పంపించండి, ఆ స్కాలర్షిప్ డబ్బులతో చదివించండి, అంతే తప్ప అప్పులు చేసి పంపించొద్దు. అప్పుల పాలు అయిపోతారు, కుటుంబాలు తారుమారు అయిపోతాయని మంచి మాటలు చెప్పారు ఆయన. అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి. సెల్ఫీ దిగుదామంటూ ఒక భర్తను భార్య నదిలో తోసింది కర్ణాటకలో. ఈ వీడియో నిన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది, మనందరం చూసే ఉంటాం. భర్త సెల్ఫీ దిగుదాం అనుకుంది,
భర్తతో పెళ్ళై 2 నెలలు అయింది. ఎందుకో మరి ఆమెకి ఏం బుద్ధి పుట్టిందో, లేదంటే వేరే వ్యవహారాలు ఏమైనా ఉన్నాయేమో, ఇంట్లో తెలిసిపోయిందేమో, భర్తని నదిలో తోసింది. తీరా వాడికేమో ఈతొచ్చు. ఆడు ఈదుకుంటూ ఒక రాయి ఎక్కాడు. అది చూసి ఆ పక్కన వెళ్ళే వాళ్ళు ఆపి తాడేసి తాడుతో అతన్ని పైకి లాగారు. అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారికి సంబంధించిన వీడియో నిన్న మీరు చూసే ఉంటారు కదా. సో జనసేన ఇన్ఛార్జ్, శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ అరెస్ట్, ఆమె భర్తతో సహా. ఎందుకంటే వాళ్ళ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ రాయుడు అలియాస్ శ్రీనివాసులు ఏమో ఆమెకు సంబంధించి కొన్ని వీడియోలు ఏవో తీసి బ్లాక్మెయిల్ చేశాడు. అందుకని అతన్ని గదిలో ఒక గొడవంలో బంధించి చిత్రహింసలకు గురి చేశారంట. 4 రోజుల పాటు అతన్ని చిత్రహింసలు పెట్టి అతని మొబైల్లో వీడియోలో డిలీట్ చేసి అతన్ని కొట్టి చంపేసి నదిలో పడేశారంట. అలా ఎవరేం చేస్తారండి? ఓకే, వీడియోలు చేశాడు, పోలీసులకు అప్పచెప్పండి, లేదా ఇంకో రకంగా ట్రీట్ చేయండి. అంత దారుణంగా కొట్టి చిత్రహింసలకు గురి చేసి చంపేసి ఎవరిచ్చారండి? వామ్మో. సరే, అందుకని ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తర్వాత గోకర్ణ గుహలో రష్యా మహిళ రహస్య జీవనం అంటండి గుర్తించి అడవి నుంచి బయటకు తీసుకొచ్చిన పోలీసులు. హిందూ ధర్మంపై నమ్మకంతో భారత్కు వచ్చి గోకర్ణ సమీప రామతీర్థ అడవిలో గుహలో ఉంటున్న రష్యా మహిళ మోహిని ఉత్తర కర్ణాటక జిల్లా పోలీసులు శనివారం బయటకు తీసుకొచ్చారు. ఆమె తన కుమార్తెలు ప్రియా అమాతో కలిసి కొన్నేళ్లుగా గుహలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వామ్మో, వాళ్ళ పిల్లలతో కలిపి గుహలో ఉంటుందంట ఆమె. తర్వాత బొత్స సత్యనారాయణ గారికి సంబంధించి ఒక అవినీతిని ఈనాడులో రాశారు. ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2023 జూలైలో ఆయన కంపెనీ సత్య బయోఫ్యూయల్స్ అనే కంపెనీ కంట 30 ఎకరాల భూమిని అర్పణంగా కట్టబెట్టారంట. 45 కోట్ల విలువ, మార్కెట్ విలువ 45 కోట్లు ఉన్న భూమిని కేవలం 3 కోట్లకే ఆ కంపెనీకి ఇచ్చారంట, బొత్స సత్యనారాయణ గారి కంపెనీకి. అది ఈనాడులో రాశారు. వైకాపా హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్ అస్మదీయులకు భూముల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని పప్పు బెల్లాల్లో పంచేశారు. ఇక మంత్రివర్గంలో సీనియర్ సహచరుడు, ఉత్తరాంధ్రలో కీలక నేత బొత్స సత్యనారాయణ అడిగితే కాదంటారా? ఏపీఐఐసీ లెక్కల ప్రకారమే దాదాపు 25 కోట్ల విలువైన 30 ఎకరాల భూమిని పరిశ్రమలను ప్రోత్సాహకంగా ఇస్తున్నామన్న ముసుగులో 3 కోట్లకే ఆయన కట్టబెట్టేశారు. బహిరంగ మార్కెట్లో దాని విలువ 45 కోట్లు. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక ఏం చేస్తున్నారు? ఇవన్నీ బయటపెట్టి అవన్నీ క్యాన్సిల్ చేసి భూములు స్వాధీనం చేసుకోకుండా ఏం చేస్తున్నారు? అదే కూటమి ప్రభుత్వంతో సమస్య. అధికారంలోకి వచ్చి చిన్నాళ్ళు అయినా సరే వైసీపీ అక్రమాలను బయటపెట్టలేదు. ఆంధ్రజ్యోతిలో ఏబిఎన్ కొత్తపల్లికి అదే రాశారు. ఇదిగోండి, భయమే జగన్ పెట్టుబడి. జగన్ 5 ఏళ్ల పాలనను చూసిన ప్రజలు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల్లో ఆయన అంటే వణుకు ఏర్పడింది. మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే అన్న భయం సామాన్య ప్రజల నుంచి వివిధ స్థాయిల్లో ఉన్నవారిలో ఏర్పడింది. ఇది గమనించిన జగన్ రెడ్డి భయపడడాన్నే నమ్ముకున్నారు. అధికారం కోల్పోయినా సరే, అధికారంలో ఉన్నప్పుడు భయపెట్టారు, అధికారం కోల్పోయినా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా 11 సీట్లకు పరిమితమైనా సరే ఇప్పటికీ భయపెడుతున్నారు. భయంతోనే రాజకీయం చేస్తున్నారు, ఆయన పెట్టుబడి అదే అని రాశారు. పిరికితనం అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు డిఎన్ఏలోనే ఉంది. ఎన్టీఆర్ హయాం నుంచి ఇదే పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేయాలంటే భయం, అధికారంలో ఉన్నప్పుడు ఎందుకైనా మంచిదని అవతల పక్షంతో లాలూచి పడడం పరిపాటి అయ్యింది అని మరో వార్త రాశారు. కరెక్టే, వైసీపీ వాళ్ళతో లాలూచి పడుతున్నారు. వాళ్ళు 100 రూపాయలు తింటే, మీరు 100 రూపాయలు తిన్నారు అధికారంలో ఉన్నప్పుడు, మాకు 30 రూపాయలు 40 రూపాయలు మాకు ఇచ్చేయండిరా, మేము మీ జోలికి రాము అని చెప్పి వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోతున్నారు. చాలా నియోజకవర్గాల్లో అవే జరుగుతుంది. ఈవెన్ కొంతమంది మంత్రులు కూడా అలాగే చేస్తున్నారు. ఏమనంటే మంత్రులు ఏడుస్తారు మా మీద, మంత్రులు చేస్తున్న పనులన్నీ అడ్డగోలుగా ఉంటున్నాయి, మేము వీడియోలు చేస్తే మా మీద ఏడుస్తారు. ఏం చేస్తాం? సరే, అది పక్కన పెడితే సిట్ విచారణకు విజయసాయిరెడ్డి గైర్హాజరు, 10 రోజుల్లో వస్తానని సమాధానం. ఆయనకు మ్యాటర్ అర్థమైపోయింది. సిట్ విచారణకు గైర్హాజరయ్యి కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనేది ఒక ట్వీట్ చేశాడు ఆయన. తర్వాత మా దారి జాతీయ రహదారి 40,000 కోట్లతో ఎన్హెచ్ల అభివృద్ధికి ప్రణాళిక. రాష్ట్రంలో ఒక 6 జాతీయ రహదారులు అండి, 6 కీలకమైన జాతీయ రహదారులకు 40,000 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. అవి ఎక్కడెక్కడ ఏంటంటే అనేది రాశారు. ఇక జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ అరెస్టు, తర్వాత 15-16 తేదీల్లో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన. ఈ నెల 15-16 తేదీల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ప్రధాన కారణం ఏంటంటే బనకచెర్ల ప్రాజెక్టు గురించి కేంద్ర పెద్దలతో మాట్లాడబోతున్నారు. ఈ బనకచెర్ల ప్రాజెక్టు మీద ఆంధ్రజ్యోతిలో మంచి వార్త వచ్చింది. ఇదిగోండి, గోదావరి బనకచెర్ల వరమా భారమా, చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. వాళ్ళు రాసిన సారాంశం ఏంటంటే, ఆల్రెడీ రాయలసీమలో తెలుగుగంగ, హంద్రినేవా, గాలేరు నగరి, ఎస్ఆర్బీసీ ఇటువంటివన్నీ ఉన్నాయి. వాటి కాలువలు పూర్తిగా వినియోగించుకుంటే, వాటి డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ వినియోగించుకుంటే, వాటి ద్వారా నీటిని పంపిస్తే సుమారుగా 12 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు ఇవ్వచ్చు.
అది వదిలేసి ఆ కాలువలను పూర్తిగా వదిలేసి నిర్లక్ష్యం చేసి ఆ ప్రాజెక్టులను కంప్లీట్ చేయకుండా వాటి ఉద్దేశాలు నెరవేర్చకుండా కొత్తగా ఇప్పుడు బనకచెర్లను తీసుకొచ్చారు. 81,000 కోట్ల విలువైన ప్రాజెక్టు ఉన్న వాటిని సద్వినియోగం చేసుకోవట్లేదు అని 5-6 వేల కోట్లు పూర్తి చేస్తే పూర్తయ్యే ప్రాజెక్టులను వదిలేసి 80,000 కోట్ల భారీ ప్రాజెక్టు చేపడుతున్నారు అని వరమా భారమా అని రాశారు. వ్యాలిడ్ పాయింట్. గోదావరి బనకచెర్ల చుట్టూ వివాదాలు ముసురుతున్నాయి. కానీ ఇప్పటికే చేపట్టిన తెలుగుగంగా, హంద్రినేవా, గాలేరు నగరి తదితర ప్రాజెక్టులకు ఈ సమస్య లేదు. ఆన్గోయింగ్ ప్రాజెక్టులపై తెలంగాణ కూడా అభ్యంతరం వ్యక్తం చేయబోదు. పైగా ఈ ప్రాజెక్టులన్నింటినీ కొనసాగించవచ్చని రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. వీటికి నీటి కేటాయింపులు చేయాలన్నారు. కేవలం 4,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఖర్చు పెట్టి కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, ఇతర నిర్మాణాలు పూర్తి చేస్తే గోదావరి బనకచెర్లతో సమానమైన జలఫలాలు రాయలసీమకు అందే అవకాశం ఉంది. సో ఇంత భారమైన గోదావరి బనకచెర్ల ఎందుకు అని ఒక వ్యాలిడ్ రీజన్ రాశారనమాట. గట్టిగా రాశారు. ఇక లిక్కర్ సొమ్ముతో ఇది అయిపోయింది. నేను కొంచెం షార్ట్కట్లో చెప్తానండి, ఎందుకంటే 20 నిమిషాల్లో ముగిచ్చేద్దాం. మళ్ళీ ఏమవుద్దో తెలియట్లేదు. రికార్డింగ్ వస్తుందో మళ్ళీ మిస్ అవుద్దో, ఫార్మాట్ అవుద్దో, కెమెరా ఏమైందో ప్రాబ్లం నాకు తెలియట్లే. పొద్దున్నే మన స్టాఫ్ కూడా రారు. సో అందుకే ఇక మంత్రి నారా లోకేష్ గారి నియోజకవర్గం మంగళగిరిలో అంతర్జాతీయ ప్రమాణాలతో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నిడమర్రులో లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ పాఠశాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి ఇది మణిహారం కానుంది. ఇప్పటికే 28 తరగతి గదులతో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలను 11 కోట్లతో ఆధునీకరిస్తూ అత్యాధునిక వస్తువులతో మోడల్ పాఠశాలగా రూపొందిస్తున్నారు. ఇది పూర్తయితే రాష్ట్ర వ్యాప్తంగా కనీసం జిల్లాకు ఒకటి పెట్టాలని చూస్తున్నారు. ఒక్కో పార్లమెంట్లో ఒకటి పెట్టాలని చూస్తున్నారు. దానికి చాలా కాస్ట్ అవుద్ది, ప్లస్ కార్పొరేట్ తరహాలో ఉంటాయన్నమాట. అవి ప్రభుత్వ పాఠశాలలకు, ప్రభుత్వ విద్యార్థులకు ఒక వరం. అది 2 రోజుల్లో నీ తమ్ముడి సంగతి తెలుస్తా. వివేక హత్య కేసులో నిందితుడు ఉమాశంకర్ రెడ్డి అన్నకు ఫోన్ చేసి బెదిరింపులు. సరే, ఇక సాక్షిలో బ్యానర్ వార్త కొంచెం నాటకీయ పరిణామాలే ఉన్నాయి. ఒకసారి చూద్దాము. ఒక డ్రామా అనమాట, డ్రామాటిక్ సీన్. ఇదిగోండి. బీసీ మహిళా జడ్పీ చైర్పర్సన్పై టీడీపీ గోండాయిజం. ఉప్పాల హారిక వాహనంపై బండరాళ్లతో దాడికి తెగబడిన టీడీపీ జనసేన వర్గీయులు. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలో దారుణం. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ సభకు వెళ్తుండగా గొంతు నొప్పి, బండబూతులు తిడుతూ సాక్షాత్తు జిల్లా ప్రథమ పౌర కారు అద్దాల ధ్వంసం. 3 సార్లు చదివాను ఇదే వార్త. 3 సార్లు ఈ వీడియో చేసేసరికి కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏమనుకోవద్దు. ఫస్ట్ టైం అనమాట నాకు ఎక్స్పీరియన్స్ కూడా ఈ 4.5 సంవత్సరాల్లో. రాళ్ళు కర్రలతో కారుపై కొడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ టీడీపీ రౌడీల ఆటవిక దాడి. కర్రలు రాడ్లతో అడ్డగించి సభకు వెళ్ళే వారందరి వాహనాలపై దాడులు అని చెప్పి ఒక పెద్ద వార్త రాశారు. ఇది ప్యూర్లీ ప్రీ ప్లాన్డ్ బై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగం అని నిరూపించడానికి ఒక ఆధారం ఉంది. అదేమిటంటే చూపిస్తా. ఈనాడులో రాశారు, ఎక్కడో చూపిస్తా, ఒక్క నిమిషం. పేర్ని నాని గారు మాట్లాడిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. మేబీ మీలో కూడా చాలామంది చూసే ఉంటారు. పేర్ని నాని గారు ఒక ఫోన్ కాల్ మాట్లాడారు. ఆ ఫోన్ కాల్లో లోకేషే చేయించాడని చెప్దాము, గొడవ చేద్దామని చెప్పి మన లీడర్ చేత కూడా చెప్పిద్దాము. టీడీపీ వాళ్ళు బీసీ మహిళ మీద దాడి చేశారు, లోకేష్ చెప్తే చేశారని చెప్పి గొడవ చేద్దాము, రాజకీయంగా దాన్ని వాడుకుందామని చెప్పి పేర్ని నాని గారు మాట్లాడిన ఒక వీడియో ఒకటి బయటకు వచ్చింది. అంటే ఇక్కడ వాళ్ళు ముందుగానే ప్లాన్ చేశారు. వాళ్ళ ప్లాన్కి సంబంధించి లీక్ అయిపోయింది, బయట జనాలకు అందరికీ కూడా తెలిసిపోయింది. ఎదురా నాయన వార్త నేను ఇందాక చదివాను, ఇప్పుడు ఏ పేజీలో ఉందో మర్చిపోయాను. సరే, అన్ని పేజీలు ఎదుగుదాం ఒకసారి. ఈ పేజీలో ఉంటుందేమో, ఈ నేషనల్ అంశాలు కదా ఈ పేజీ. వాళ్ళ ప్లాను లీక్ అయిపోయింది, యాక్చువల్లీ తెలిసిపోయింది. తెలిసిపోయినా సరే అదే ప్లాన్ని వాళ్ళు అమలు చేశారనమాట.
వాళ్ళ ప్లాన్ లీక్ అయిపోయినా సరే అదే ప్లాన్ అమలు చేయడం అంటే మామూలు విషయం కాదు. పేర్ని నాని గారు మాట్లాడిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఆయన అవతల వైసీపీలో ఎవరో పార్టీ ఇదిగోండి బీసీ మహిళపై దాడి అని గోల చేద్దాం, లోకేష్ చేయించాడని చెబుదాం, గుడివాడ గొడవపై పేర్ని నాని ఫోన్ సంభాషణ లీక్. ఇందులో ఆయన ఎవరో పార్టీ పెద్దలకు చెప్తున్నాడు, బీసీ మహిళ మీద దాడి చేశారని గొడవ చేద్దాం, రాష్ట్రం అంతా కూడా బీసీల చేత మాట్లాడిద్దాం, తిట్టిద్దాం, ఇది లోకేషే చేయించాడని చెప్దాం, గుడివాడ ఎమ్మెల్యే చేయించాడని చెప్దాం, ఇది లీడర్ కూడా మాట్లాడాలి, రాష్ట్రం మొత్తం వ్యాపించాలి అని చెప్పి ఆయన ఒక ప్లాన్ ఇచ్చాడు పార్టీ పెద్దలు ఎవరికో, దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇది ఒక సాక్షిలో దానికి సంబంధించిన వార్త ఇది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సాధారణంగా రాజకీయాల్లో ఇటువంటి ప్లాన్ల సహజం, కుట్రలు. ఒక ప్లాన్ లీక్ అయిపోయిన తర్వాత ప్లాన్ బీకి వెళ్తారు. అరే బాబు మన ప్లాన్ వాళ్ళకి తెలిసిపోయిందిరా, మళ్ళీ పరువు పోద్ది, దీన్ని అమలు చేయొద్దు, ప్లాన్ బీకి వెళ్దాము అని అనుకోవాలి. కానీ వాళ్ళ ప్లాన్ లీక్ అయిపోయినా సరే అదే ప్లాన్ని అమలు చేశారంటే వాళ్ళకి ఎంత ధైర్యం. ఆ ధైర్యం వాళ్ళకి రావడానికి కారణం ఏంటంటే మేమేం చెప్పినా నమ్మడానికి జనం ఉన్నారు, పిచ్చి జనం, మమ్మల్ని నమ్మే పిచ్చి జనం ఉన్నారు, మేమేం చెప్పినా నమ్ముతారు, మాకు ఒక పెద్ద మీడియా వ్యవస్థ ఉంది, మాకు ఒక పెద్ద సోషల్ మీడియా సైన్యం ఉంది, సో మేమేం చెప్పినా నమ్మడానికి ఉన్నారు అని ధైర్యం. అందుకే వాళ్ళ ప్లాన్ లీక్ అయిపోయినా అదే ప్లాన్ని అమలు చేశారనమాట. సో ఇది అంటే నిన్న గొడవ జరిగింది, నేను గొడవ జరగలేదని చెప్పట్లా, దాడి చేశారు, గోండాయిజం చేశారు, కొట్టారు. అంటే టీడీపీ వాళ్ళు కొడితే వైసీపీ వాళ్ళు ఉండగలరండి? నిజంగా కొట్టుకుంటే ఎవరు ఉండరు. అలాగైతే వైసీపీ వాళ్ళు కొడితే టీడీపీ వాళ్ళు ఉండరు, టీడీపీ వాళ్ళు కొడితే వైసీపీ వాళ్ళు ఉండరు. చూశారు. కొట్టడం అంటే ఏంటి, దాడి చేయడం అంటే ఏంటి? 2020లో మాచర్ల నియోజకవర్గంలో తురక కిషోర్ చేసింది దాడి అంటే అది. అప్పుడు వైసీపీలో సాక్షిలో ఇటువంటి వార్త రాయాల్సిందే, వైసీపీ గోండాయిజం అని. అంతెందుకు, ప్రజాస్వామ్యంలో ఉన్నామా నియంతృత్వంలో ఉన్నామా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. ఇదే క్వశ్చను ఆయనకి 2019లో ఆయనకు ఈ క్వశ్చన్ వచ్చి ఉంటే బాగున్నాను, ఆయన మైండ్లో వచ్చి ఉంటే బాగున్నాను. ఈ పార్టీ 11 సీట్లు వైసీపీకి మిగిలేవి కాదు, ఆయన ఈ పరిస్థితిలో ఉండేది కాదు, ఆయన పార్టీ ఇలా ఉండేది కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా నియంతృత్వంలో ఉన్నామా ఈ క్వశ్చను, ఈ డౌటు జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో రావాలి. అలా వస్తే ప్రజావేదిక కూలేది కాదు, అన్ని వ్యతిరేక తీర్పులు వచ్చేవి కాదు, పరువు పోగొట్టుకునే వాళ్ళు కాదు, డాక్టర్ సుధాకర్ గారు బతికే ఉండేవాళ్ళు, సలీం ఫ్యామిలీ బతికే ఉండేది, తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు కాదు, ఇన్ని అనర్థాలు జరిగేవి కాదు, రాష్ట్రం వెనక్కి వెళ్ళేది కాదు, వైసీపీకి 11 సీట్లు మాత్రమే వచ్చేవి కూడా కాదు. ఈ డౌటు జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో వచ్చుంటాయి. ప్రశ్నించే గొంతుకులను ప్రభుత్వ యంత్రాంగంతో అణిచివేస్తారా? అదే డౌట్ అప్పుడు రావాల్సింది మీకు. సార్ తమను ప్రశ్నించేవారే ఉండకూడదు అంటున్నట్టు వ్యవహరిస్తున్నారు. సేమ్ మీలాగే రాష్ట్రంలో ఏ ఒక్కరిని ఈ ప్రభుత్వం విడిచిపెట్టడం లేదు. సేమ్ మీలాగే ప్రజాస్వామ్య స్ఫూర్తి, పౌర హక్కులకు దేవరభంగం వాటిల్లుతోంది. మీలాగే ప్రతిపక్షం అన్నదే లేకుండా చేయాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. మీరు చేసిందే. గుంటూరు మిర్చి యార్డు, రామగిరి, పొదిలి, సత్తెనపల్లి, బంగారుపాలెం పర్యటనలపై ఇష్టారాజ్యంగా కేసులు అని చెప్తూ ఏదో ఆయన రాసుకొచ్చారనమాట. సో ఇంధనం అందలేదు అది అని రాశారు, బ్యానర్ సాక్షిలో ఇవి రాశారు. అంటే నేను కీలకమైనవన్నీ ఆల్మోస్ట్ చెప్పేశాను, ఇంపార్టెంట్ ఏమేమి కవర్ చేయాలో కవర్ చేస్తాను. సో ఇంకా ఆపేద్దాం న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో. ఇతర అంశాలు కొంచెం ఈరోజు 1 గంట టైం తీసుకొని వేరే అంశాలు ఏమున్నాయో అవన్నీ కూడా నేను చెప్తా, సెపరేట్గా అనాలిసిస్ చేస్తాను. థ్యాంక్ యూ.